హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా మార్కెట్ స్టైల్లో ఫ్రూటీని ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బయట కన్నా ఇంట్లోనే ఇంకా టేస్టీగా ఉంటుంది, నన్ను నమ్మండి. అంతేకాదు, ఈ మామిడి పండుకి తెగ వస్తువులు అవసరం లేదు, కేవలం మూడే ఉంటే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మ్యాంగో ఫ్రూటీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 3 పండిన మామిడి పండును తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 3 తీసుకున్నాను, లేదంటే 1 చాలు. ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకొని దాన్ని కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, మామిడి పండు ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. పండ్లు ఆల్రెడీ తీయగా ఉంటాయి కాబట్టి 1 కప్పు సరిపోతుంది, లేదు అంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చి విజిల్ అంతా చల్లారిన తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో మామిడి పండ్లు. ఇది కొంచెం చల్లారిన తర్వాత బ్లెండర్తో చక్కగా ముక్కలు లేకుండా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక్క ముక్క కూడా ఉండకూడదు, అలా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా అందులో వేసుకుంటూ వడగట్టుకోవాలి. జ్యూస్ అంతా తీసేసుకొని పిప్పి అంతా కూడా తీసి పడేసేయాలి. ఇప్పుడు ఇందులో చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనది, చల్లటి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. లాస్ట్లో మ్యాంగో ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మ్యాంగో ఎసెన్స్ వేయడం వల్ల ఫ్రూటీకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మార్కెట్ స్టైల్లో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వెంటనే తాగేయకుండా గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూసేశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.